వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో హెల్దీగా ఇన్స్టెంట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే దోశ, బోండా, ఇడ్లీ ఇలాంటివి బోర్ కొడితే హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ అండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంటారు, ఆ రవ్వను వేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే కొంచెం క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలానే టమాటా ఇంకా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మంచి కలర్ కోసం కొంచెం పసుపు. అలానే ఇక్కడ అల్లాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసే కన్నా ఇలా తురుముకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తినేటప్పుడు ముక్కలు తగలకుండా ఉంటాయి కాబట్టి ఇలా తురుముకొని 1 ఇంచు వరకు అల్లం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంత అని క్వాంటిటీ లేదండి. మీకు బ్యాటర్ ఎలా కావాలి అనుకుంటే ఆ విధంగా అన్ని వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నాను కదా, ఆ వాటర్ మొత్తం నాకు పట్టేసాయండి. కొంచెం వాటర్ అయితే మిగిలినాయి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. బ్యాటర్ అనేది కాస్త గట్టిగా అవుతుంది. ఎందుకంటే మనం ఈ పిండిలో రవ్వ వేసాం కాబట్టి రవ్వ కూడా బాగా నాని కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టేసి ఇలా లోతుగా ఉన్న ఒక గరిటె తీసుకొని దాంతో మనం ఆయిల్లో వేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ ఇలాగా ఆయిల్ ఫుడ్ ఇష్టం లేదు అనుకుంటే దీన్నే తక్కువ ఆయిల్లో లైట్గా దోశలాగా కూడా లావుగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చండి. లేదు అనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే వాటిని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్ని అయితే కొత్తగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. కప్పు గోధుమ పిండి, ఇంట్లో మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజ్జెస్ అన్నిటిని వేసుకొని చేసుకోవచ్చు. చట్నీతో కూడా పని ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కాబట్టి మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.